నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నీట్ పేపర్ లీక్కి సంబంధించిన ఆందోళన నిరంతరంగా కొనసాగుతుంది. గత 4 రోజులుగా పార్లమెంటు ఇదే అంశం మీద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ పదే వాయిదా పడుతున్నది. అలాగే అన్నా హజారే గారు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఏ అంశంలోనైనా జవాబుదారీతనం అత్యున్నత స్థాయిలో ఉండాలి, పరోక్షంగా విద్యామంత్రి రాజీనామా చేయాలన్న సూచన అన్నా హజారే గారు చేశారు. అలాగే ప్రధాని నీట్ పరీక్ష పేపర్ల లీక్ సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, వేగంగా దోషులకు శిక్ష పడేలాగా చేస్తామని ప్రధాని చెప్తున్నారు. అయితే చర్చలకు సంబంధించి ఇటు జేపీ నడ్డా నివాసమా లేకపోతే జంతర్ మంతర్ అన్నది ప్రభుత్వానికి సిజేపీకి మధ్య ఒక గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కేంద్రం తాజాగా ఉద్యమాన్ని అణిచివేసే 2 కీలకమైన ప్రకటనలు చేసింది. ఒకటి, ఎన్ఎస్ఏ చట్టం కింద, జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీలో హింసకు పాల్పడ్డ వాళ్ళని ఎలాంటి విచారణ లేకుండా 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టే ఒక గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఉద్యమంలో హింసకు పాల్పడ్డ వారిని గుర్తించి వారి పాస్పోర్ట్లు రద్దు చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే మరి కాసేపట్లో కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. హలో రామకృష్ణ గారు, పార్లమెంట్లో స్తంభన కొనసాగుతున్నది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప దీని మీద చర్చకి మేము సిద్ధం కాదు అని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసుకుని కూర్చున్నది. అయితే ప్రభుత్వానికి కూడా చెప్పుకునే అవకాశం ఉండాలి, చర్చకి మీరు అనుమతించాలి అని చెప్పి, చర్చకులో మీరు పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అన్నిటికంటే కీలకంగా ప్రభుత్వం ఒకవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూనే మరొక వైపు ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగిస్తాం, పాస్పోర్ట్లు రద్దు చేస్తామన్న ప్రకటనలు, గజెట్ అయితే రిలీజ్ అయిపోయింది హోంశాఖ నుంచి, ఎలా చూడాలి? సార్ నమస్తే సార్, మీకు ప్యానెల్లో పెద్దలు గౌరీశంకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అట్లాగే కాకుమాన్ రాజశేఖర్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్ నిజంగా చిత్తశుద్ధి ఉండి వాళ్ళు గనక యాక్షన్ ఏది దేశంలో జరుగుతున్న పోరాటాన్ని విద్యార్థులు కోరుతున్నట్టుగా కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నట్టు దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకెళ్లాలి అనే ఆలోచన గాని ఉంటే, ఒక పక్క నుంచి ప్రకటనలు చేస్తా ఉన్నారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, పార్లమెంట్ లో డిబేట్ చేద్దాం అంటున్నారు. అదే విధంగా విద్యార్థుల్ని ఏ రకంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తలకాయలు పగలగొట్టి రక్తమోడేలాగా చేశారో చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ పార్లమెంట్ లో చర్చలు సిద్ధం అంటూనే ఇప్పుడు ఈ ఆర్డర్స్ ఇవ్వటం ఏది ఒక రకమైన అప్రకటిత ఎమర్జెన్సీని, ఈవెన్ మీరు అక్కడ చూస్తే జంతర్ మంతర్ చుట్టుపక్కల కన్నౌట్ ప్లేస్ ఇదంతా షాపులు కూడా 6 o'clock షాప్స్ కూడా క్లోజ్ చేసేసేయండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని, ఒక భయాన్ని క్రియేట్ చేసే ఒక వాతావరణాన్ని ఢిల్లీలో తయారు చేసి మీరు చర్చలకు సిద్ధం అని మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, మొన్న ఖర్గే గారు లెగిసి ఈ విషయాన్ని ప్రస్తావించక ముందే రాజ్యసభ వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. నిన్న ఇవాళ కూడా అదే తతంగం. ఒకవేళ చర్చలకే కనుక వాళ్ళు సిద్ధం అయ్యి ఉంటే ప్రస్తావించగానే ఎస్ పలానా సెక్షన్ ప్రకారం, ఖర్గే గారు సెక్షన్ 267 ప్రకారం చర్చ చేపడదాం అంటున్నారు. సరే, పలానా సెక్షన్ ప్రకారం చర్చను చేపడుతున్నాం, ఇక మీరు దాని గురించి దాంట్లో ప్రస్తావించండి, మీరు చెప్పాల్సినవన్నీ దాంట్లో చెప్పండి అని చెప్పకుండానే బిఎస్సిలో కూర్చుందాం, ఏ సెక్షన్ ప్రకారం ఎంత సమయం ఏం చర్చించాలో మాట్లాడుకొని డిసైడ్ చేద్దాం, కానీ మేము చర్చలకు సిద్ధం అంటూనే ఈ రకమైన చర్యలు తీసుకోవడం. ఒకటి, చర్చలకు వెళ్ళాలి అన్నప్పుడు యూ షుడ్ షో సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. గతంలో యూపీఏలో మేము ఉన్నప్పుడు వాళ్ళు దాదాపుగా అది ఆ రోజుకి నిరూపితం అయినాయా, నిరూపితం అవలేదా, ఏదైనా కానీ ఆరోపణలు వస్తే 7 కేబినెట్ మంత్రులు సార్ 10 సంవత్సరాల్లో 7 కేబినెట్ మంత్రులు రాజీనామా చేసి వెళ్ళటం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళటం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తావించినప్పుడు మాకు ఒక అకౌంటబిలిటీ ఉంది, మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని చూపించేదానికి, ఒక నైతికతను ప్రదర్శించేదానికి రాజీనామా చేశాం ఆ రోజు. ఇదే ధర్మేందర్ ప్రధాన్
విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మరి తను చేసింది ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఓకే. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారో త్వరితగతిన తేలుస్తాం, ఎవరైతే వాళ్ళు ఉన్నారో తక్షణం శిక్షిస్తాం, ఇది ఉందే ఇది 4వ ప్రకటన ఈ గత 2 సంవత్సరాల్లో. ఓకే. ఇప్పటికి 3 సార్లు ఆల్రెడీ ఇదే ప్రకటన చేసి ఉన్నారు ఆయన. ఓకే. 2024 ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి మొదలు పెడితే నీటి వ్యవహారం రాహుల్ గాంధీ గారు కంటిన్యూస్ గా ప్రస్తావిస్తా ఉన్నారు. ఓకే. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా. ఓకే. సో పలుమార్లు ఆయన ప్రస్తావిస్తా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాధానం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని క్షమించేది లేదు, ఆ మాటలతో సరిపెట్టుకుని పక్కకి వెళ్తున్నారు తప్ప. ఓకే. ఆ 24లో లీక్ అయింది, ఇప్పుడు 26లో లీక్ అయింది, రద్దు చేసి పరీక్ష పెట్టారే తప్ప. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈవేళ ఉత్తరాఖండ్ లో ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ పేపర్స్ 2 పేపర్లు లీక్ అయినాయి. ఓకే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే దేశవ్యాప్తంగా భావి భారత పౌరులుగా ఉండే పిల్లలు కోరుకుంటున్నారో, వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారో, వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు, మానసిక వేదన అనుభవిస్తా ఉన్నారు. ఓకే. సో దాని గురించి ఒక నైతికతను ప్రదర్శించి అంటే చెప్పేదానికి చేసేదానికి నమ్మకం లేని ఒక ప్రభుత్వం సార్ ఇది. ఓకే సార్. ఓకే సార్. సో ఒక్క మంత్రిని అంత ప్రొటెక్ట్ చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది? క్లియర్ కట్ గా మనకు అక్కడ తప్పు కనపడుతున్నప్పుడు అంటే డైరెక్ట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారికి అవినీతి మరక కాకపోయినా నైతిక బాధ్యత, మీరు అన్నట్టు నైతిక బాధ్యత. పైగా ఇవాళ ఇప్పుడే ఒక వీడియో క్లిప్పింగ్ చూసా నరేంద్ర మోడీ గారిది. తప్పు ఎవరిదైనా మీరు క్షమించొద్దు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నరేంద్ర మోడీ, మీరు ఉరిశిక్ష చేయడానికైనా సిద్ధపడండి కానీ క్షమించొద్దు అని మాట్లాడాడు ఆయన. ఓకే. ఓకే. 14కి ముందు. ఓకే. ఓకే. క్యో మాఫీ కర్తే హై అని చెప్పాడు ఆయన. ఓకే. ఓకే. మరి ఇవాళ ఏమైపోయినాయి ఆ కబుర్లన్నీ, ఆ మాటలన్నీ? ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. గౌరీశంకర్ గారు, మీరు చూస్తూ ఉన్నారు అంటే నిన్న మొన్న కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, ఢిల్లీలో పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా అణిచివేసే ప్రయత్నం చేస్తుంది అని. దానికి అనుగుణంగానే ఇవాళ NSA 3 నెలల గజెట్ నోటిఫికేషను, ఎవరినైనా అరెస్ట్ చేసి ఈ హింసకి ప్రేరేపిస్తున్నారనో పాల్గొన్నారనో సంవత్సరం దాకా ఎలాంటి విచారణ లేకుండా ఆల్మోస్ట్ ఉపా చట్టం లాగా జైల్లో పెట్టే అవకాశం, 2 పాస్పోర్ట్లు రద్దు చేసే ఒక చర్య కూడా తీసుకుంటాం అని ఒక ప్రకటన వచ్చింది. ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నది విద్యార్థులు అసలు ఉద్యమంలో లేరు అని. మరి ఉన్న విద్యార్థులను భయపెట్టడానికి అనుకోవాలా, ఎలా చూడాలి ఒక అంశం అయితే. 2, ఇప్పటిదాకా ఈ ఉద్యమం మీద స్పందించిన అన్నా హజారే గారు ఒక లేఖ రాశారు ప్రధానికి. అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం ఉండాలి, మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచన చేయండి అని ఆయన ఒక లేఖ రాశారు. ఎలా ఉండొచ్చు ప్రభుత్వం స్పందన? నిజంగా ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ అండి. లేదనుకోండి, ఎందుకంటే యూత్ వాళ్ళ ఎంత కష్టపడి చదువుకొని పిల్లలు సడన్ గా ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినాక ఫుట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ సార్ మంచిగా రాయొచ్చు, ఎగ్జామ్ రాకపోయచ్చు. నాకు అనిపించింది కొంచెం స్టార్టింగ్ లోనే కొంచెం వీళ్ళు ఫాల్టర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఐ థింక్ దే షుడ్ హ్యావ్ కాల్ ద స్టూడెంట్స్ కాక్రోచ్ పార్టీ అనుకోండి, వ్యంగ్యంగా పెట్టుకున్నా, లేకుంటే అగైన్ ద సుప్రీం కోర్టు జడ్జ్ కామెంట్ కావాలని పెట్టుకున్న పార్టీ అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు గిట్ట పిలిచి మాట్లాడి వాళ్ళతో స్టూడెంట్స్ కి చెప్పేవాళ్ళు ఉండే డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ టేక్ యాక్షన్ ఉంటే ఇంతవరకు రాకపోయేది అనిపించింది నాకు. దే షుడ్ హావ్ టాక్ టు దెమ్ ఎనీ ఇష్యూ, ఎనీ అజిటేషన్, వెన్ దేర్ ఈస్ సమ్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది, ప్రైమా ఫేసీ లీక్ అయింది, ఇట్లా లక్షల మంది ఎగ్జామ్స్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు, కొంత 20 మంది దాకా ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను ఇవాళ రాసిన దానికి మొన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తా ఉన్నాయి, అంత చదువుకొని వచ్చినట్టే మళ్ళీ రాయొచ్చు కదా అంటే అప్పుడు పుట్ ఆఫ్ అనే మూడ్ పోతుంది. యూ డోంట్ నో వాట్ సర్కమ్స్టాన్సెస్ మళ్ళీ ఎట్లుంటుంది అన్నప్పుడు సో డెఫినెట్లీ ఆ స్టూడెంట్స్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ డెఫినెట్ గా దే షుడ్ హ్యావ్ టాక్. కొంచెం ముందు ఇనిషియల్ గానే మీ పిల్లలతో మాట్లాడేసి లేదు వి గో టు టేక్ సీరియస్ యాక్షన్ అంటే ఈ ఎగ్జామ్ లీక్ ఇస్ నథింగ్ న్యూ సార్. అంటే అది కాదు సార్, ఒక మాట గౌరీశంకర్ గారు ఒక ప్రశ్న మీకు. నిన్న రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేశారు. సరే, రాహుల్ గాంధీ ప్రకటన రైట్ ఆరంగా పక్కకు పెడితే 152 లీకులు ఈ 10 ఏళ్లలో జాతీయ ప్రభుత్వం కండక్ట్ చేస్తున్న అంటే జాతీయ స్థాయి పరీక్షల్లో 152 లీకులని
ఒక్క కేసులన్నా శిక్ష పడిందా అని ఆయన క్వశ్చన్ చేశారు. అది పక్కే పెడదాం. 24లో లీక్ అయింది సార్. 24లో పేపర్ లీక్ అయింది, చాలా గందరగోళం అయింది, కొంతమందిని అరెస్టులు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఎలాంటి చర్యలు తీసుకుంటే 26లో లీక్ కాకుండా ఉంటుందో ప్రభుత్వం, ఎందుకంటే అదే విద్యామంత్రి కంటిన్యూ అయ్యారు 24, 25, 26 కూడా. కనీసం శిక్ష పడే సంగతి తర్వాత మళ్ళీ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైనట్టేగా. సార్ ఇంపాసిబుల్. నా దగ్గర కూడా నేను కూడా డాటా మొత్తం చదివాను సార్. లాస్ట్ ఐ జస్ట్ రివ్యూడ్ ఆల్ ద డాటా. లాస్ట్ 20 years లో మోర్ దెన్ 90 మేజర్ ఎగ్జామినేషన్స్ లీక్ అయ్యాయి. ఎగ్జామినేషన్ పేపర్ యాజ్ లాంగ్వేజ్ కాకపోతే నేను కూడా ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మెంబర్, ఎక్స్ మెంబర్ ఉండే, ఆయనతో కూడా మాట్లాడాను. ఐ వాజ్ జస్ట్ చాటింగ్ విత్ హిమ్ అట్ వెదర్ రాకముందు ఒకసారి అడుగుదాం యాక్చువల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అంటే, ఎప్పుడైనా వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో లేదా అది కోచింగ్ సెంటర్స్ ఉంటారో, దాంట్లో ఈ డబ్బుల కక్కుర్తి పడినంత కాలము దిస్ లీక్ కెనాట్ బి స్టాప్ సార్. కంట్రోల్ చేయవచ్చు బట్ ఇట్ కెనాట్ బి స్టాప్. ద బెస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఎంత మంచి కంట్రోల్ చేసి మల్టిపుల్ చెక్స్ పెట్టినా కూడా ఎక్కడో ఒక దగ్గర లీక్ అయిపోతా ఉంది. సార్ మీకు తెలుసు గౌరీశంకర్ గారు, ఇప్పుడు జేఈ అడ్వాన్స్ అని ఒక పరీక్ష ఉంది, అది ఎన్టీఏ కండక్ట్ చేయట్లా, ఐఐటీలు కండక్ట్ చేస్తున్నాయి. దాదాపు ఒక 15 ఏళ్ళుగా నేను ఫాలో అవుతున్నాను. 15 ఏళ్ళలో ఒక్కసారి కూడా కనీసం ఆరోపణ కూడా రాలా లీక్ అయిందని. కానీ అంటే మల్టిపుల్ పేపర్ సెట్ చేసుకుంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి సార్. ఆన్లైన్లో పెట్టవచ్చు, మల్టిపుల్ పేపర్ సెట్ చేయొచ్చు, ఏ పేపర్ ఇస్తారో చివరి నిమిషం దాకా తెలియదు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈజియస్ట్ వే ఆఫ్ లీకేజ్ టు గెస్ట్ పేపర్. ఒరిజినల్లీ మొత్తం పేపర్ లీక్ కాదు, అంటే గెస్ట్ పేపర్ అని కొన్ని క్వశ్చన్స్ లీక్ చేశారు. మనకి ఇప్పుడు కాదు, 1970లో కూడా మనం స్కూల్స్ చదివేటప్పుడు కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ గెస్ట్ పేపర్స్ బయట లీకేజ్ ఇట్లా ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్. ఒక 2-3 క్వశ్చన్స్ వదిలేసి సేమ్ ఉండేది. బట్ ఇట్స్ ఎ సీరియస్ థింగ్ అండ్ దే షుడ్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అండి. ఎవరైనా కానీ దే హ్యావ్ టు బి పనిష్, నాట్ జస్ట్ యాక్షన్. లేదు ఉద్యోగాలు పీకేసింది కాదు, దే షుడ్ బి పుట్ బిహైండ్ జైల్. ఇప్పుడు మనం వ్యాపకం కేసు చూసాను మధ్యప్రదేశ్, ఎంతమంది అండి 42 మంది ఎవరైతే విజిల్ బ్లోవర్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్పోజ్ చేశారో, దే హావ్ బీన్ కిల్డ్, చంపేశారు. ఎగ్జాక్ట్లీ సో దట్ కైండ్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ అండ్ ఎగ్జామినేషన్ దాంట్లో అన్నప్పుడు. బికాజ్ ఏం ఒకటి ఇప్పుడు మనకు ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే ఎంత అండి, నౌ రన్స్ ఇంటూ crores of rupees. Some fellow gets a seat అంటే అంత కష్టపడి గెలిచి బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడంటే అతను మిస్ అయిపోయాడు అనుకోండి, అతను హోల్ క్యారియర్ ఈస్ అవుట్. కాబట్టి దే సడన్లీ షుడ్ హ్యావ్ గవర్నమెంట్ ఇనిషియల్లీ ఫస్ట్ వాళ్ళ పిల్లలతో మాట్లాడి దే షుడ్ హావ్ టేకెన్ సీరియస్ యాక్షన్. దే షుడ్ ఆర్డర్డ్ ఎంక్వైరీ చేసుకుంటే ఇక ముందు జరగదని గ్యారంటీ వెళ్ళాం, కానీ అట్లీస్ట్ మల్టిపుల్ శిక్షలు పడితే కాదు సార్, మీరు అన్నట్టు భారీగా శిక్షలు పడితే ఓ 10 లక్షలకు కకృతి పడేవాడు ప్రాణం పోద్ది, జీవితకాలంలో జైల్లో ఉంటారంటే చేస్తారా? అదే అంటారా మీకు ఇక్కడ సార్. ఇప్పుడు మనం అన్ఫార్చునేట్ ఏంటంటే భారతదేశంలో ఈ ఎకనామిక్ అఫెన్సెస్ కానీ ఈ పేపర్ లీక్ అఫెన్సెస్ కి కానీ చిన్నగా పెట్టి కేసెస్ ఉంటాయి, చాలా పెద్ద శిక్ష పడే స్కోప్ లేదు. క్రిమినల్ షుడ్ క్రిమినలైజ్ 10 ఏళ్ల శిక్ష. ఇప్పుడు మర్డర్ కేసు ఎట్లేసాం 10 ఏళ్ళు, అలాగా చేస్తే కొంచెం భయం అనేది ఉంటుంది. రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో కాకమాని రాజశేఖర్ గారు కూడా జాయిన్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రాజశేఖర్ గారు, దేశవ్యాప్తంగా దాదాపు ఇంక్లూడింగ్ గుజరాత్తో సహా, అహ్మదాబాద్, వడోదరాతో సహా అన్ని చోట్ల ప్రజలు, ప్రజా సంఘాలు, రకరకాల ఆర్గనైజేషన్స్, పార్టీలు, ఎన్డీఏ కూటమిలో ప్రత్యక్షంగా ఉన్న పార్టీలు తప్ప మిగతా పార్టీలంతా దీని మీద అంతో ఎంతో స్పందించడము, కార్యాచరణ. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి ధర్నా ప్రకటించారు. అనేక పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ, రకరకాల పార్టీలు ఏదో కనీసం ఒక స్పందన, ఒక చిన్న యాక్టివిటీ చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలోనే సరే వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ వైసీపీకి ఏమైంది? ఎందుకు కనీస స్పందన, కనీస కార్యాచరణ? ఏం జరగాలి? ఆ దీక్షకి మద్దతు ఇవ్వటమో, లేకపోతే ఇది తప్పు కాదు, ఈ దీక్ష కరెక్ట్ కాదు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటామో, ఇలా జరగకుండా చూడాలంటామో నోరు పెగలట్లేదు ఎందుకని? ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం అండి. సరే, ఇక్కడ అలాంటి విషయాన్ని ఎవరైనా ఖండించవలసింది. ఇప్పుడు ఈరోజు దేశ రాజధానిలో విద్యార్థులు చేస్తున్నటువంటి, నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆ యొక్క దీక్ష కానీ అజిటేషన్, అది మనం గతంలో ఎప్పుడు ఇంత అగ్రెసివ్ గా చూసిన సందర్భాలు లేవు ఇటీవల కాలంలో. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. అంటే
ఈ పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలనేటువంటిదే వాళ్ళ యొక్క ఎస్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎస్ ఇప్పుడు దానికి ఎవరో ఒకళ్ళు దానికి బాధ్యత తీసుకుని, అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇస్తాము, వాడిని వెంటనే పరిష్కారం చేస్తాము గతం, కానీ వాళ్ళు అది కూడా కోరుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒక అది పొలిటికల్ అకౌంటబిలిటీ ఒకటి అడుగుతున్నారు, మినిస్టర్ గారు రాజీనామా చేయాలనేటువంటి అనేటువంటి డిమాండ్ ఒకటి ఉంది. బట్ ఏది ఏమైనా కూడా ఈ సమస్యకి త్వరగా పరిష్కారం అనేటువంటిది జరగకపోతే ఇది దేశవ్యాప్తంగా ఈ ఉద్యమము తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చూస్తూ ఉంటే. దీనికి ఎంత వీలంటే అంత త్వరగా పరిష్కార మార్గాన్ని కాదు రాజశేఖర్ గారు మీరు కూడా ఒక పేరెంటే. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక కాంపిటీషన్ ఉంది నీటికి ఏపీలో. ఇప్పుడు తెలంగాణలో 450 మార్కులు వస్తే సీట్ వస్తే, ఆంధ్రప్రదేశ్లో 550 వస్తే కూడా సీట్ వచ్చుదో రాదో గ్యారంటీ లేదు. అంత తీవ్రమైన పోటీ, కాలేజీలు తక్కువ, చదివే విద్యార్థులు ఎక్కువ, దాదాపు 1,00,000 మంది పైగా రాస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మీకు బాధ్యత లేదా కనీసం? ఎందుకు ఇవాళ రాజశేఖర్ గారు నా డిబేట్లో మాట్లాడటం తప్ప జాతీయ మీ అగ్రనాయకత్వం ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు, స్పందించట్లేదు? లేదు, ఖచ్చితంగా మాట్లాడతారు, స్పందిస్తారు. ఈవెన్ పార్లమెంట్ లో కూడా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో 16,000 పోస్టులు వేస్తే మనం ఏ విధంగా అమ్మకానికి పెట్టారో, ఏ విధంగా మార్కెట్ లో పెట్టారో అనేటువంటిది కూడా చూసాం. ఇటీవల కాలంలోనే 16,000 పోస్టులు అనౌన్స్ చేశారు కదా డిఎస్సి. జరిగింది ఏంటది? అదే సార్, దాని మీద స్పందించినట్టుగా కాదు రాజశేఖర్ గారు. ఏపీలో పోస్టుల రిక్రూట్మెంట్ మీద స్పందించినంత తీవ్రంగా వైసీపీ జాతీయ స్థాయిలో పరీక్ష 22 లక్షల మంది, అందులో మెడిసిన్ సీట్ అంటే చిన్న విషయంగా, దాని మీద ఎందుకో కొంచెం జంకుతున్నారు అనుకోవచ్చా? ఏం లేదు సార్, ఇప్పుడు మాకేముంటుంది సార్, ఇప్పుడు మేమేమి ఇక్కడ అధికారంలో లేము రాష్ట్రంలో. కేంద్రంతో ఇప్పటికిప్పుడు మేమేదో పనులు చేయించుకోవాలనో లేదా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రయోజనాల కొరకు కొంత ఫ్లెక్సిబుల్ గా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళకి మాకు ఇప్పుడు ఏమో అలాంటి ఏమి లేవు కాబట్టి మేమేం ఆ ఆలోచన అనేటువంటిది మేము చేయటం లేదు సార్. మేము కాకపోతే ఏంటంటే దీన్ని తీవ్రంగా అయితే ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా కార్యాచరణ అనేటువంటిది తీసుకుంటాం. ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి అంశం కూడా పార్లమెంట్ లో పెట్టాలనే ఉద్దేశంతో, సిబిఐ ఎంక్వైరీ అలాంటి ఉద్దేశంతో మా ఎంపీలు కూడా అక్కడ సబ్మిట్ చేయడం ఒక లెటర్ కూడా, దాన్ని ఎలాగైనా సరే సిబిఐకి వెళ్ళాలని. కాబట్టి కేంద్రంలో జరిగేటువంటి అంశం కూడా త్వరితగతిన సెటిల్ అవ్వాల్సినటువంటి కేంద్రానికి సంబంధించిన అంశం కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 మంది పిల్లలకి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంశం కూడా రాజశేఖర్ గారు మీకు తెలియదు కాదు? ఖచ్చితంగా సార్. అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటారు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది కేంద్రం. రైట్ సార్. కేంద్రం అందుకొని ఈ నష్టం ఇప్పటికే జరిగిపోయింది సార్. ఇప్పుడే ఆమె నిరాహార దీక్షలు, మరి ప్రాణాలు పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితుల్లో రాను ఉధృతం అయ్యే పరిస్థితులు కనపడుతుంది, తగ్గేలా కనపడట్లేదు సార్. కాంగ్రెస్ జనతా పార్టీ అనేటువంటిది ఉధృతంగా ఉంది. అందరూ పార్టీలు కానీ అందరూ కూడా సపోర్ట్ కూడా పెరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం as soon as possible క్విక్ డెసిషన్ తీసుకుంటే, అది క్విక్ డెసిషన్ ఏం సార్, పొలిటికల్ గా సంబంధించిన అకౌంటబిలిటీ మాత్రమే ఉంది అక్కడ కనబడుతుంది. కేసులు అనేటువంటిది ఆటోమేటిక్ గా తీసేస్తారు లేదా విచారణలో జరుగుతాయి, ఫాస్ట్ ట్రాక్ లో పోతాయి, అది ఒక అంశం. కానీ ఇలాంటి తరచుగా జరగడం అనేటువంటిది అటు కేంద్రంలో అయినా లేదంటే ఇటు రాష్ట్రంలో అయినా ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గానే ఉంటుంది. ఖచ్చితంగా మరి దీన్ని ఖండిస్తున్నాం సార్. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చూస్తూ ఉన్నారు జరుగుతున్న పరిణామాలు. సరే, సోనం వాంగ్చుక్ రాజీనామా కంటే కూడా ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరిగినా కూడా రాజీనామాతో కలుపుకొని, ఇవాళ ముందు రాజీనామా చేస్తే నేను నిరాహార దీక్ష విరమిస్తానంట్లా, అది కూడా ఒక భాగంగా చర్చించండి, ఫలితం ఉండేట్టుగా చర్చించండి అని ఆయన కోరుతూ ఉన్నారు. అన్నా హజారే గారు, ఆయన ఉద్యమం ఆ రోజు ఎన్డీఏ అధికారంలోకి రావడానికి 14లో మీకు అందరికి ఉపయోగపడింది, ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఆయన జవాబుదారీతనం మీరు 152 పరీక్షల లేదా ఎన్ని లీక్ అయిన దీనిలోకి వెళ్ళట్లా, ఒక్క నీట్ పరీక్ష తీసుకున్న 24లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారి నాయకత్వంలో లీక్ అయింది, అలాగే 26లో లీక్ అయింది, 26లో అసలు పరీక్ష రద్దు చేశారు.
20 మంది పైగా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. రాసిన వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురయ్యారో, బాగా చదివేవాళ్ళు, అటు ఇటుగా ఉన్నవాళ్ళు, కొంతమంది మొదటిసారి ఇవన్నీ మనకు తెలుసు. మొదటిసారి బాగా రాసిన వాళ్ళు ఉంటారు, లేదు రెండోసారి బెటర్గా చేసిన వాళ్ళు ఉంటారు, ఫస్ట్ టైం నష్టపోయి లాభపడ్డోళ్ళు ఉంటారు. ఈ 23 లక్షల మంది గందరగోళానికి గురైన మాట వాస్తవం. వాళ్ళు కోరుతున్నది ఇక్కడ దీనికి ఒక హైయెస్ట్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయితే రేపొద్దున కింద అవినీతి చేసేవాడు భయపడతాడు అన్నది ప్రధాన అంశం. దీనిలో ఎక్కడో ఒక చోట దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అవుతూనే ఉన్నాయి, జవాబుదారీతనం లేదు అన్నది అంశం. దీని మీద ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. సరే, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో 10 ఏళ్లలో 7 మంత్రులు రాజీనామా చేశారని చెప్పారు. ఆరోపణలు రాగానే ఆరోపణలో ఉద్యమం. మీ హయాంలో కూడా హర్ష కుమార్ గారు కేంద్ర మంత్రిగా కరోనా టైంలో ఆయన వైఫల్యాన్ని గుర్తిస్తే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయకూడదు? ఎందుకు ఒక నిర్మాణాత్మకమైన చర్చ, వేగంగా శిక్షలు పడేలాగా, కఠినమైన శిక్షలు పడేలాగా ఏర్పాట్లకి ఎందుకు ప్రభుత్వం పూనుకోకూడదు? ఎందుకు ఇంత మొండి పట్టు పడుతున్నారు? ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ చెప్పండి. మీకు కూడా నమస్కారం సార్. నమస్తే సార్. సార్, నాకు ఇంతకుముందు పెద్దలు మాట్లాడిన విషయాలలో మీరు కూడా ప్రోమోలో కూడా ఇప్పుడు మాట్లాడుతున్న విషయాల్లో నేను 2-3 అంశాలు, అభ్యంతరకరమైన అంశాలు కూడా చెప్తాను. చెప్పండి సార్. 152 ఎన్టీఏ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినది. నాకు లిస్టు నా దగ్గర ఉంది కానీ చెప్తున్నా. ఎన్టీఏ లిస్ట్ అంటే ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది, అది ఆ జాతీయ స్థాయిలో ఒక ప్లాట్ఫామ్. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తే, తెలంగాణ ప్రభుత్వంలో గ్లోబరీ నాకు ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్ కోసం ఇస్తే 26 మంది విద్యార్థులు చనిపోయినటువంటి అటువంటి సంస్థ, అటువంటిది గ్లోబరీనా అనేటువంటి సంస్థ ప్రైవేట్ సంస్థ. ఇదేమో ప్రభుత్వ రంగంలో కొంత ఐడెంటిటీ ఉన్న సంస్థ. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి దీని మీద ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసేయడానికి మాత్రం మెకానిజమే వాళ్ళ దగ్గర, కానీ పోలీస్ మెకానిజము లేకపోతే ఇంకొక సిస్టము ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు సార్. ఇది మొదటి అంశం. వాళ్ళు మిగతా వాళ్ళతో హెల్ప్ తీసుకొని ప్రభుత్వ రంగం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్ తీసుకుంటారు. ఇప్పుడు మొన్నటి వరకు ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో బ్యాంకుల దగ్గర పేపర్లో డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా సిఆర్పిఎఫ్ నుంచే డైరెక్ట్ గా పోలీస్ ఫోర్స్, ఆర్మడ్ ఫోర్స్ నుంచే తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే మారినటువంటి నేపథ్యంలో ఇది ఎన్టీఏ ఎగ్జామ్ 152 లీక్ ఎన్టీఏ అనలేదు సార్. ఆయన మీరు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ ఎన్టీఏ అనలేదు, జాతీయ స్థాయి పరీక్షలు అన్నారు. ఎన్టీఏ కాకుండా చాలా నేను చెప్తా సార్. జాతీయ స్థాయి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నగర్ లిస్ట్ 152 లిస్ట్ ఉంది. ఆ 152 లిస్ట్ లో వివిధ రాష్ట్రాలలో కూడా లీక్ అయినటువంటి రాష్ట్రాలంటే ఎన్టీఏ కండక్ట్ చేసిన వివిధ రాష్ట్రాల ఎగ్జామ్స్ గురించి మాత్రమే చెప్తున్నారు సార్. ఇది ఒకటి. కాబట్టి మీరు ఇది ప్రతిసారి ఎన్టీఏ కండక్ట్ చేసింది లీక్ అయింది ఎన్టీఏ అనలేదు సార్. కేంద్ర జాతీయ స్థాయి యూపీఎస్సీ జాతీయ పరీక్ష, ఆర్ఆర్బీ జాతీయ పరీక్ష అని చెప్పి మళ్ళీ మీ ద్వారా వ్యూవర్స్ క్లారిటీ ఇస్తున్నా. నేను తప్పైతే వ్యూవర్స్ నన్ను తప్పుగా చూస్తారు సార్. నేను క్లారిటీ చెప్తున్నా. నేను మీ టీవీ చూసే వాళ్ళకి క్లారిటీ చెప్తున్నా, కాబట్టి వెరిఫై చేసుకోండి. నాకున్నటువంటి సమాచారం నేను చెప్తున్నా. అందుకోసం నెంబర్ 2 ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ అంటే ఎగ్జామ్ విఫలమైంది, ఎగ్జామ్ లీక్ అయింది, దాన్ని గుర్తించారు, రిజల్ట్ రాకముందే దాన్ని రద్దు చేశారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 23 లక్షల మంది విద్యార్థుల యొక్క స్ట్రెస్ ఉంది అనేది కరెక్ట్. దాంట్లో తప్పే, స్ట్రెస్ లేదని కాదు. బట్ మెడికల్ కాలేజ్ సీట్లు ఏం తగ్గలేదు, ఇంకో సీట్లు ఏం తగ్గలేదు, రొటీన్ గా జరిగేటువంటి ప్రాసెస్. నేనేమంటున్నా, తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఎంసెట్ 1 ఎగ్జామ్, ఎంసెట్ 2 రెండోసారి పోతే మూడోసారి ఒకటే సంవత్సరం 3 సార్లు ఎంసెట్ రాసినటువంటి వాళ్ళకు అప్పుడు 50,000 మందో 1,00,000 మందో ఇక్కడ రాస్తే వాళ్ళ స్ట్రెస్ కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఏ మంత్రి రాజీనామా చేయలే, ఏ ఉద్యమానికి అవకాశం ఇవ్వలే. తలకాయలు ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ వచ్చి ప్రభుత్వం దిగిపోవాల్సిందే. దిగిపోతే మీరు సంగతి చూస్తారా, పోయి నేపాల్ చేస్తామని వాడు అనలే. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద కూడా జరిగింది, తెలంగాణ వచ్చినా కూడా జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్నారు కదా సార్ ఒరిస్సాలో. నేను చెప్తా సార్. అట్లంటే సచిన్ పైలట్ కూడా అన్నాడు సార్ రాజస్థాన్ లో. దానికి సమాధానం చెప్పింది ప్రియాంక గాంధీ. ఢిల్లీలో సోషల్ మీడియాలో కూడా మారుమోగుతుంది, కన్వెన్షనల్ మీడియా కూడా మారుమోగుతుంది. ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడారు అనేటువంటి, గెహ్లాట్ విషయంలో కూడా ఏం మాట్లాడారో కూడా మారుమోగుతుంది. సచిన్ పైలట్ అక్కడ ధర్నా చేస్తే ఏం జరిగిందో కూడా చెప్పినారు. సచిన్ పైలట్ కాంగ్రెసే, గెహ్లాట్ కాంగ్రెసే, ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ. అందుకోసం ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేశాడు అనే దాన్ని సోషల్ మీడియాలో చెప్పడం ఇంపార్టెంట్ కాదు. అయితే నేను మాట్లాడాలి ఇప్పుడు ఇది ఈ ఎన్టీఏ విషయం, నీట్ విషయంలో చెప్పాను సార్. అయితే నీట్ సంస్కరణ చివరికి చెప్తాను. అయితే అందరు పెద్దలు ఒక పాయింట్ చెప్తున్నారు, మాట్లాడాలని. ఎవరితో సార్, ఎవరితో మాట్లాడాలి సార్? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడాలి సార్. మీరు మాట్లాడాలను, ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడారు? సిజేపీ నాయకులతో మాట్లాడారు సార్. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటారో వచ్చి నాతో మాట్లాడవచ్చు. నేను పోయి మీరు పలానా వాళ్ళు రండి అని ఐడెంటిఫై చేయట్లేదు సార్. పిల్లలంటే ఎవరు,
ఏంటి ఏదైనా విద్యార్థి సంఘం ఉందా, ఒక సంస్థ ఉందా, ఇప్పుడు సపోజ్ ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్స్ ధర్నా చేస్తున్నారు, మా ఏబీవీపీ స్టూడెంట్ లీడర్స్ ధర్నా చేస్తున్నారు, అయితే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్స్ ధర్నా చేస్తున్నారు. ఒక నలుగురు ఉంటారు, వారికి ఒక సెక్రటరీ, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ ఉంటాడో వాళ్ళు తీసుకొని పోతారు, మాట్లాడిస్తారు, చర్చిస్తారు, ఎజెండా మాట్లాడతారు. ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు మీరే మాట్లాడారు కదా సార్, ఆల్రెడీ ఇద్దరిని పిలిచి మాట్లాడారు నడ్డా గారు. పిలవలేదు, మళ్ళీ మీకు అందుకోసం చెప్తున్నా, పిలవాలి, మేము వస్తామంటే రండి అన్నారు. ఓకే, ఇప్పుడు రమ్మంటున్నారు కదా. మేము ఇప్పుడు కూడా మేము నడ్డా గారి స్టేట్మెంట్ కూడా అదే, మీరు రావాలనుకుంటే నా దగ్గర రావచ్చు, మా ఇంటికి రావచ్చు, చర్చించవచ్చు. ఓకే, ఇది జరుగుతుంది. అందుకోసం తప్పు చర్చ ఎట్లా జరుగుతుంది అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, అయితే ఎవరితో మాట్లాడాలా? సోనం వాంగ్చుక్ తో మాట్లాడాలి. దేశంలో 23 లక్షల పిల్లల యొక్క భవిష్యత్తు గురించి సోనం వాంగ్చుక్ తో మాట్లాడాలి. లేదా 23 లక్షల పిల్లలతో డిమ్కి అని కొట్టుకుంటే అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడాలి. ఈ కాక్రోచులతో మాట్లాడాలి. ఇది కదా మనం ఇప్పుడు మన చర్చ. ఒక బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘం లేదు, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడేది, ఎన్ఎస్సీతో మాట్లాడాలి. ఎస్, దట్ ఇస్ అన్ ఇష్యూ. మీరు ఎవరితోనే మాట్లాడండి సార్, ఎవరొద్దన్నారు. మీరు మాట్లాడిపోయినా పర్వాలేదు, చర్యలు తీసుకుంటే చాలు కదా అంటున్నా. అడొక ఒక ఐడెంటిటీ ఉండి, ఒక సంస్థ ఉండి, వీళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది, వీళ్ళలో ఇక్కడ ఈ నలుగురు నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళని తీసుకొని పోయి మాట్లాడండి అనే చర్చ ఎక్కడుంది? కాక్రోచెస్ ఎవరు పెద్ద కాక్రోచ్ లేదు, చిన్న కాక్రోచ్ లేదు. అందుకోసం ఒక గుర్తింపబడినటువంటి సంస్థ అరాచక సార్. మీరు నిరుద్యోగుల్ని లేకపోతే పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థుల్ని కాక్రోచ్లని సిజేఐ గారు ఎగతాళి చేయబట్టి ఇది పుట్టింది. మళ్ళా అదే సిజేఐ, అదే సార్, అదే సిజేఐ గారు మళ్ళా చెప్పండి. నేను అదే అంటున్నాను సార్. నా అభిప్రాయం తప్పైతే చూసేవాళ్ళు తప్ప అనుకోవచ్చు, మీరు తర్వాత నన్ను ఖండించుకోవచ్చు. నేను అక్కడ చెప్తున్నా కమ్యూనల్ ఎలిమెంట్స్, అలీగర్ ముస్లిం యూనివర్సిటీయో, జామియా మిలియా యూనివర్సిటీయో, ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి ఇంకొక 4 ఇన్స్టిట్యూషన్స్, లేదా జేఎన్యూ లాంటి ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్, అట్లా ఏవైతే తమ గుప్పిట్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఎలిమెంట్స్ అండ్ కమ్యూనల్ ఎలిమెంట్స్, ఈ రెండు వచ్చి అక్కడ బెదిరించి ప్రభుత్వాన్ని మేము నేపాల్ చేస్తాం, మేము బంగ్లాదేశ్ చేస్తాం, చూసుకుంటాం రా అంటుంటే వాళ్ళతో చర్చించాలా? సో ఏం చేయదలుచుకున్నారు? కాదు సార్, ఓకే, మీరు సవాల్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారా, లేకపోతే పార్లమెంట్ చర్చిస్తారా? దేశ భద్రతకు సంబంధించిన అంశంలో పార్లమెంటుకు పోతామన్నారు. మొన్న వాళ్ళతో పార్లమెంట్ కు పోవడం అనేటువంటిది, పార్లమెంట్ ధర్నా చేయడం వేరు, పార్లమెంట్ దగ్గరికి పోవడం అనే వేరు. పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం సార్. పోలీసు విద్యార్థులను కొడితే వాళ్ళని ఇప్పుడు తీసుకురా, విద్యార్థులు పార్లమెంట్ లోపలికి పోవడం కరెక్టా? ఇది చట్టరీత్యా కరెక్టా? రాజ్యాంగం చెప్తుంది. ఇదే ప్రకాష్ రెడ్డి గారు అనేక సార్లు అసెంబ్లీ ముట్టడికి లాఠీ దెబ్బలు తిన్న ప్రకాష్ రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నది. ఇదే ప్రకాష్ రెడ్డిని అసెంబ్లీ లోపలికి పోతుంటే, ఒక మంత్రి రాజీనామా చేయమని లోపలికి పోతుంటే తలకావల కొట్టారు. మరి మీరు పోయారు కదా, మీలాగా మీరు పోవచ్చు, వాళ్ళు పోకూడదా? మమ్మల్ని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. తలకాయలు బలగొట్టించుకోవడానికే పోయినాము, పలగొట్టినారు, హాస్పిటల్ జాయిన్ అయినాము. ఎస్, ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేను ఆ పని చేసి. అదే మీరు కాదు సార్, మీరు చేయొచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ చేయొచ్చు, కానీ కాక్రోచ్లు చేయకూడదు. అంటే కాక్రోచ్ అనేది ఎన్ఎస్ఓ చేస్తే నేను గౌరవిస్తా, ఏఐఎస్ఎఫ్ చేస్తే నేను గర్విస్తా. అంటే ఎవరు చేయాలో కూడా మీరే చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు. సరే, కాక్రోచ్లు ఎవరు అనేది ఎవరు సార్ వాళ్ళు కాక్రోచ్? ఎవరు నాకు తెలియదు, చెప్పండి మీరే. మరి అయిపోయి నాకు తెలియదు, భారత ప్రధానమంత్రి ఎవరికి తెలియదు. కాక్రోచెస్ ఎక్కడ తయారైనా తెలియదు. రైట్, ఓకే. కాక్రోచ్లు కూడా వదిలిపెట్టండి, పార్లమెంట్ కాదు సార్, కాక్రోచ్లు కూడా వదిలిపెట్టండి. పార్లమెంట్ లో ఏం చేయబోతున్నారు? ప్రతిపక్షాలు 4 రోజులుగా సభ స్తంభించిపోతుంది. పార్లమెంట్ లో ఈ రోజు కిరణ్ రిజిజు గారు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్, ఏ రూల్ ప్రకారమైనా మీరు ఇష్టం వచ్చిన రూల్ మీరు డిసైడ్ చేయండి, ఇష్టం వచ్చిన సమయం మీరు డిసైడ్ చేయండి, ఎంత సమయం అయినా సరే, ఏ రోజైనా పర్వాలేదు, ఎంత సమయం అయినా పర్వాలేదు. ఇవన్నీ కలిపి మేము నీట్ ఎగ్జామ్ విషయం మేము చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ లో చెప్పారు. డిసైడ్ చేయాల్సి అయితే మీరు నెక్స్ట్ కండిషన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే అనేటువంటి మళ్ళీ పట్టుకొచ్చారు. మీరు నీటి విషయంలో డిస్కస్ చేయడానికి, అంటే ఫైనల్ మీరు టైం అయిపోతుంది అనుకుంటా. నేను ఒక విషయం చెప్తాను సార్, చెప్పండి. మీరు 2024లో నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పారు. మీరే చెప్పారు, అరెస్టులు చేశారు సార్. ఏం చేశారు? బోల్డ్ మందిని అరెస్టులు కూడా చేశారు సార్. అదే చెప్తే అక్కడికే వస్తున్నారు సార్. 2024లో బీహార్లో ఒక ప్రదేశంలో ఒక 6గురికో 8 మందికో లీక్ అయిందని దానికి సంబంధించిన అరెస్ట్ జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎవరు చెప్పలే, ఈ కాక్రోచ్లు లేవు, బొద్దింకలు లేవు, ఏవి లేవు. లేనప్పుడే ఇస్రో మాజీ చైర్మన్
రాధాకృష్ణన్తో ఒక కమిటీ చేశారు సార్ అప్పుడే 2024 ఆయన 1 సంవత్సరం క్రితం కమిటీ రిపోర్ట్ ఇచ్చాడు సార్. అందులో 101 సలహాలు ఇచ్చాడు. సంస్కరణలు మీరు చెప్పిన జేఈఈ సంస్కరణలు ఎట్లా ఉన్నాయో అట్లాంటి సంస్కరణలు కూడా కొన్ని కలిపి నీట్ ఎగ్జామ్ జేఈఈ ఒకటి కాకపోయినా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అట్లా దాంట్లో ఏంటంటే సార్ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, అసలు మీరు అంటున్నారు కదా స్ట్రెస్ అనేటువంటిది పిల్లలకు అనేది, అసలు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎట్లుండాలి, ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా ఎట్లుండాలి. ఏమన్నా మార్చారు సార్ మరి 2 ఏళ్ళు అయింది ఆయన రిపోర్ట్ ఇచ్చి 1 ఇయర్ అయింది. వినండి సార్, ఏడాది కింద రిపోర్ట్ ఇచ్చాడు. అయితే మనకు వచ్చినటువంటి సమస్య ఎక్కడ వచ్చిందంటే మొత్తం దేశంలో ఎన్టీఏ కూడా స్టడీ చేసింది 18 లక్షల మందికి ఒకేసారి కండక్ట్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అప్లికేషన్స్ 24 లక్షలు వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది అనేటువంటి అంచనా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కు ఈ రకమైనటువంటి అంచనా ప్రకారం 24 లక్షలు 26 లక్షలు వస్తారు అనుకోని కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు సాధ్యం కాలేకపోతుంది కాబట్టి పోయిన సంవత్సరం లాగానే పూర్తి చేద్దాము. ఈ కొత్త సంస్కరణలు ఎవరైతే ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుపుతామని గతంలోనే సార్. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఇచ్చిన కమిటీలో ఆన్లైన్ ఒకేసారి పరీక్ష పెట్టడం ఒకటే కాదు, మీరే చెప్పారు 110 సంస్కరణలు. పేపర్ లీక్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మల్టిపుల్ పేపర్లు ఎలా సెట్ చేయాలి, నేను ఒక 3-4 చెప్తాను సార్. నాకు తెలుసు సార్, మొత్తం చెప్పండి. నేను ఒకటే హాఫ్ మినిట్ పూర్తి చేస్తాను సార్. బిట్స్ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు పిల్లలు, బిట్స్ పిల్లలు ఎగ్జామ్ రాస్తే మీ పేపర్ లో మీకు ఎన్ని మార్కులు వచ్చింది అప్పుడే వచ్చేస్తారు సార్. అవును, ఇంకా అంతే మళ్ళీ లేదు, ఇక మీకు ఎన్ని మార్కులు వచ్చి తెలిసిపోయిన కట్ ఆఫ్ అనేది తర్వాత తెలుస్తుంది. అట్లాంటిది కూడా ఇందులో ఇయ్యమని చెప్పాడు నీట్ లో కూడా. అట్లా దాని తర్వాత బయాలజీలో ఏం క్వశ్చన్స్ ఉండాలా, జువాలజీలో ఏముండాలా, బాటనీలో ఏముండాలా, కెమిస్ట్రీలో ఉండాలి. ఇప్పుడు మ్యాథమెటికల్ ఫిజిక్స్ వేరు, బయాలజికల్ ఫిజిక్స్ వేరు సార్. మ్యాథమెటికల్ కెమిస్ట్రీ వేరు, బయాలజికల్ కెమిస్ట్రీ వేరు. కాబట్టి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో కూడా స్ట్రెస్ తగ్గించడం కోసం ఏ రకమైన క్వశ్చన్స్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ఎంత హార్డ్ గా రైట్ సార్. ఇప్పుడు మన చర్చ పేపర్ ఎలా ఉండాలి, లీక్ గురించి సంస్కరణల గురించి నేను మాట్లాడుతున్నాను. సంస్కరణలు వస్తాయి, మీరు చెప్పిన అయితే నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. క్వార్టర్ మినిట్ లో కూడా కంప్లీట్ చేయండి. ఈ సంస్కరణలు కనుక కరెక్ట్ అమలు కావాలంటే నేను వ్యక్తిగతంగా అనుకుంటాను సార్, సరైన మంత్రి ఉండాలి. ఇప్పుడున్నంత ధర్మేంద్ర ప్రధానికి అనుభవం కూడా ఉంది అనుకుంటున్నా సార్. తర్వాత ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, నేను కాదా. రైట్ సార్, ఓకే. రామకృష్ణ గారు, సిజే గారి స్టేట్మెంట్ మరి ఆయనకి మనమే దురుద్దేశాలు ఆపాదించట్లేదు, కానీ ఇందులో మొహాట పడాల్సింది కూడా ఏమీ లేదు. ఇంత గందరగోళం ఎవరన్నా కానీ వాళ్ళు విద్యార్థుల మరొకళ్ళ తలలు పగిలి రోడ్ల మీద ఉంటే కోర్టుకు వెళ్ళే హక్కు, న్యాయం కోరే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆయన ప్రకటన కారణంగానే అసలు సీజేపీ అని ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు హేళన చేస్తున్న సీజేపీ పుట్టుకొచ్చిందే అక్కడి నుంచి. మా బొద్దింకలు పురుగులతో పోల్చారని ఒక అన్రెస్ట్ సమాజంలో బయలుదేరింది. వాళ్ళు కమ్యూనిస్టులా లేకపోతే తీవ్రవాదుల, చైనా నుంచి వచ్చారా, ఈ చర్చ పక్క పెడితే కోట్ల మంది దానికి ఫాలో అవుతూ ఉన్నారు, లక్షల మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే సీజే గారు నిన్న నాకు ఇవి చూసే టైం లేదు, మీరు నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు, ఇలాంటివి నేను చూడను. ఈ భాష ఒక సీజీఐ నుంచి అత్యున్నత న్యాయ వ్యవస్థకు అధిపతి అయిన వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి భాష ఎందుకు వస్తున్నది? మరింతగా ఈ ఉద్యమాలు పెరగడానికి ఇప్పుడు ఆ ప్రకటన చూస్తే ఎవరికైనా బహుశా కోర్టులు ఎప్పుడు కూడా ఇది అర్జెంట్ కాదు అని చెప్తే ఢిల్లీ హైకోర్టు చెప్పింది నిన్న. అదే దానికన్నా సమానంగా ఉండే ఢిల్లీ హైకోర్టు అవన్నీ భద్రపరచండి, మీరు అలా ఎలా చెప్తారు, వాళ్ళంతా డ్రామా ఆడారని ఎలా చెప్తారు, అదే ఇంకో కోర్టు మాట్లాడింది. బట్ సీజీఐ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏం జరగబోతోంది? ప్రకాష్ రెడ్డి గారి వెర్షన్ మీరు విన్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ముందు కొంచెం క్లారిఫికేషన్ మాట్లాడి తర్వాత చెప్పండి. సరే, 2024లో పేపర్ లీక్ అయింది. సరే, ఒక ప్రాంతంలో లీక్ అయిందా, దేశవ్యాప్తంగా లీక్ అయిందా, ఇదంతా పక్కన పెడితే ఆ రోజు ఎన్టీఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని, అంటే ఈ ప్రభుత్వం పట్ల ఎందుకు నమ్మకం కలగట్లేదని చెప్తున్నా. ఆ రోజు ఎన్టీఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేస్తాం, స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని ఇదే పార్లమెంట్ లో మాట్లాడి ఛత్తీస్గఢ్ కి చీఫ్ సెక్రటరీగా పంపించారు సార్. అతని పైన తీసుకున్న యాక్షన్ అది. సో తర్వాత అది కాక్రోచా, మస్కిటోనా, హౌస్ ఫ్లైయా కాదు, వాళ్ళు పేరు పెట్టుకొని ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశ పౌరులు, భావి భారతదేశానికి మనం వాళ్ళకు ఒక భరోసా ఇస్తే అది రేపు 10-20 సంవత్సరాల తర్వాత వాళ్ళ చేతిలో ఉంటది మొత్తం దేశం. సో అటువంటి వాళ్ళని మనం ఆ చీఫ్ జస్టిస్ కాక్రోచ్ అంటాం, ఆ కాక్రోచ్లతో మేము మాట్లాడాలి. ఓకే, డెఫినెట్ గా కాక్రోచ్లు ఒక వేదిక లేదు, మీరు మాట్లాడరు, సంతోషం. ఆల్ పార్టీ మీటింగ్ పిలవడానికి ఏమైంది సార్? క్రిటికల్ సిచ్యువేషన్ కదా, ఇన్ని లక్షల మంది నిరసనలు చేస్తున్నారు కదా,
అంతమంది కాదండి, విద్యార్థులు కాదు సార్, క్రిటికల్ సిచ్యువేషన్ అని మీరు అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏమో పార్టీల్ని సమకూర్చుకునే పనిలో ఉంది. డీలిమిటేషన్ వాళ్ళ అధికారం, వాళ్ళ అహంకార ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తారు, దాన్ని నేను కాదనట్లేదు. కానీ తలకాయలు పగిలింది మనం చూసాం, కాళ్ళు చేతులు విరగొట్టింది మనం చూసాం, హాస్పిటల్ అడ్మిట్ అయింది చూసాం, వెంటిలేటర్ మీద ఉన్న కేసులు కూడా ఈ సిచ్యువేషన్స్ అంతా మనమైతే కళ్ళతో చూసాం కదా. ఓకే సార్ ఇంకొకటి, పార్లమెంట్ లైవ్ లో ఉంది, డిస్కషన్ ఎవరితో జరపాలి అన్నప్పుడు కొన్ని ప్రతిపాదనలు పెట్టినప్పుడు, గతంలో యూపీఏ అధికారంలో ఉన్న టైంలో ప్రతిపక్షాలు ప్రతిపాదనలు పెట్టినప్పుడు మీ ప్రతిపాదనలకి తల ఒగ్గి మంత్రులతో రాజీనామా చేపించి విషయాలపై చర్చించామా, చర్చించలేదా? ఓకే ఓకే 2011లో అన్నా హజారే దీక్ష కూర్చున్న రోజు వాళ్ళకి ఏమి ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళకి ఏమి పేరు ఊరు లేదు. ఆ రోజుకి ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోట్ అవలా. కానీ చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ఇటువంటి వాళ్ళు డైలాగ్ వెళ్ళారు కదా అక్కడ. మాజీ 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 మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ మధ్యవర్తిత్వం వహించాడు కదా. ఓకే ఎందుకు వాళ్ళు మాట్లాడుతుంది దేశం కోసం, పోరాడుతుంది దేశ పౌరులు. నా పార్టీకి నష్టం వస్తుందా లేదా, నా పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది కాదు కదా, చర్చ జరపాలి కదా. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు మేము వస్తామని చెప్పారు, రమ్మని పిలిచాం. ఇదే వీళ్ళే చెప్తున్నారు. ఈవెన్ మీరు నడ్డా గారి స్టేట్మెంట్స్ చూసుకోండి, మేము ఇన్వైట్ చేసిన వాళ్ళ ప్రపోజల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే దగ్గర మాకు కుదరట్లేదు కాబట్టి మేము చర్చలకు ముందుకు సాగలేదని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేము చర్చలకు, ఇప్పుడు ఆయన సింగ్ నిన్న రాహుల్ గాంధీ గారితో చర్చలకు వచ్చిన జితేంద్ర సింగ్ ఆయన స్టేట్మెంట్ ఏమిటా ఉంది, ఓపెన్ గా మేము డైలాగ్ కి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చలకు ఆహ్వానిస్తున్నాం, ఆ పిల్లలు చర్చలకు రండి అని వాళ్ళు స్పష్టంగా మాట్లాడటం జరిగింది. సో ఏం చర్చలు అంటే మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, ఒక పక్క నుంచి ఈ రకమైన యాక్ట్లు అన్ని తీసుకొస్తా ఉన్నారు, ఎన్ఎస్ఏ యాక్ట్లు ఇవన్నీ తీసుకొచ్చి. చర్చ ఏమంటే వీళ్ళకి నచ్చింది వాళ్ళకి చెప్తారు, వాళ్ళు దాన్ని ఒప్పుకొని ఉపసంహరించుకొని వెళ్ళిపోవాలి. దాన్ని చర్చ అంటామా? సో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టానికి ప్రవర్తిస్తూ ఈ రకమైన వ్యవహారాన్ని వ్యవహరించడం, ఇది ఇవాళకి 2017లో నీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళ 4th టైం సార్ ఎగ్జామ్ లీక్ అవుట్. ఇదే ఎగ్జామ్ లీక్ అవుట్. 152 పేపర్లు అనేది ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో ఎంప్లాయ్మెంట్ కి సంబంధించో, ఉద్యోగ కల్పనకి సంబంధించో, లేకపోతే జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలో ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ దేశంలో గానీ జరిగిన లీకుల విషయం క్లియర్ కట్ డేటా ఉంది, డేటా కూడా పంపిస్తా. తర్వాత భారతదేశ పౌరులకు ఏదైనా ఇబ్బంది జరిగితే వినే ప్రభుత్వం లేనప్పుడు ఎవరు తలుపు తడతాం సార్? ఎవరమైనా ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతాం. అటువంటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నాకు సమయం లేదు, మీ మాటలు వినే ఓపిక లేదు, ఈ వీడియోలు చూడాల్సిన అవసరమూ లేదు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు, మీ టైం అప్లికెంట్ పిటిషనర్ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు అంటున్నారు ఆయన అని మాట్లాడుతూ, ఇవాళ 16 రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్ క్లోజ్ చేస్తే, ఒకటి సుప్రీం కోర్టు దగ్గర స్టేషన్ క్లోజ్ చేస్తే లాయర్లకు ఇబ్బంది అయిందంట. వెంటనే గవర్నమెంట్ కి లాయర్లకు ఇబ్బంది జరుగుతుంది, ప్రొటెస్ట్లు ఎట్లా జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో ఇమీడియట్ గా స్టేషన్ ఓపెన్ చేస్తారో లేదా అని దానికి ఇంటర్ఫియర్ అయ్యి తాకీదు పంపించాడు ఆయన. సో ఆయన ఇంట్రెస్ట్ ప్రజల పైన, పౌరుల పైన, విద్యార్థుల పైన లేదు. ఈ ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడతా ఉంది తప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రవర్తిస్తున్నట్టుగా అంటే ఆ రకంగా కనపడతా ఉంటే కూడా అతను కనీసం మానవతా దృక్పథం ఉండాలి కదా. లాస్ట్ టైం ఆయన ప్రకటన కాక్రోచ్లు అన్నది ప్రకటన వెనక్కి తీసుకున్నారు రామకృష్ణ గారు. మరి బహుశా అది వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ఒక్కటే కాదు సార్, జర్నలిస్టుల పైన ఆయన కామెంట్ చేస్తున్నాడు, ఉద్యోగ సంఘాల పైన కామెంట్ చేస్తున్నాడు, రైతుల పైన కామెంట్ చేస్తున్నాడు. యాజ్ ఇఫ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన కామెంట్స్ వస్తాయో అదే రకమైన కామెంట్స్ ని మనం ఈయన దగ్గర చూడగలుగుతున్నాం. రైట్ అండి. ఏ మైండ్ సెట్. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గర టైం తక్కువ ఉంది. ఒకసారి గౌరీశంకర్ గారు ఎలా చూడాలి అంటే, సిజేఐ గారు తీర్పులు, ఎవరైనా జడ్జి గారు ఇచ్చే తీర్పులు, ఆ తీర్పులకి దురుద్దేశాలు ఆపాదించకూడదు తప్ప ఈ తీర్పు కాదు ఆయన వ్యాఖ్య, గతంలో కూడా వ్యాఖ్యే. ఇలాంటి వ్యాఖ్యలు అత్యున్నత స్థాయిలో అంటే డిమోరలైజ్ చేయడానికి ఇస్తున్నారా? ఇప్పుడు కోర్టుకు వచ్చిన వాళ్ళకి అది న్యాయమా అన్యాయమా చెప్పాలి తప్ప వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించడమో లేకపోతే
నెగిటివ్ మోటో సంపాదించటమో లేదు వాళ్ళని నిజంగానే బొద్దింకల్లాగా చూడటం కరెక్ట్ కాదని కామన్ సెన్స్ మనందరికీ చెప్తా ఉంది. ఆయన ఎమర్జెన్సీ కాదు మేము విచారిస్తాం, వీడియోలు జాగ్రత్త భద్రపరచండి అని చెప్తే వేరు. ఢిల్లీ హైకోర్టు అదే చెప్పింది. అలా కాకుండా ఇది చూడాల్సిన అవసరం లేదు, నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడాల్సిన మాటలు ఇవి. దీంట్లో 2 కోణాలు ఉంటుంది సార్. చెప్పండి. మనం అంటే ఏళ్ళ నుంచి నేను పొలిటికల్ ఎడిటేషన్ కవర్ చేశాను, వేరే ఎడిటేషన్ కవర్ చేశాను, చూస్తా ఉన్నాను. ఒకటి జెన్యున్ కాజ్ ఉంటుంది, జెన్యున్ కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. దాంట్లో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ఫిల్ట్రేట్ అవుతారు, ఇచ్చి గవర్నమెంట్ ని బదనాం చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ బదనాం చేయాలి. గవర్నమెంట్ బదనాం చేయడానికి లోపలికి జొరపడవచ్చు, ఉద్యమాన్ని బదనాం చేయడానికి లోపలికి జొరపడవచ్చు, ఇండివిజువల్స్ డిరేల్ చేసేసి దేశాన్ని బదనాం చేయాలి, అది కూడా ఒక ఏజెండా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని చూసారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు అంతా రిఫ్లెక్ట్ కాలేదండి. ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ కానీ వీళ్ళ ఎడిటేషన్ కానీ ఇఫ్ యూ గో త్రూ ద ఇండివిజువల్ యూట్యూబ్ సో కోర్ పెట్టింది, యుల్ బి షాక్డ్ అండి, యుల్ బి జస్ట్ షాక్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దే యూస్, ద కైండ్ ఆఫ్ అసలు దే హ్యావ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టోటల్లీ ఇగ్నోరెంట్. అసలు నీట్ అంటే మొత్తం ఫుల్ ఫామ్ చెప్పేవాళ్ళు లేని ఉన్నారు. దే హ్యావ్ నాట్ స్టూడెంట్, దే హ్యావ్ నాట్ రిటర్న్ ఇట్. జెన్యున్ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీలు ఉన్న వాళ్ళంతా నీట్ అభ్యర్థులు కాదండి, నీట్ పరీక్ష రాసిన వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ చేయలేదు. ఒకరు ఒక అమ్మాయి ఎవరో అంటారు, ఐ వాంట్ టు కిల్ మిస్టర్ మోడీ అంటారు. ఓకే, వాట్ కామెంట్ అండి అది? ఎగ్జాక్ట్లీ 100% రాంగ్, దానిలో డౌటే ఉంది. దిస్ ఇస్ రియల్లీ షాకింగ్ అనిపిస్తుంది. జెన్యున్ కాజ్ కూడా డీరేల్ అవుతున్నట్టు ఇవన్నీ కామెంట్. ఈవెన్ వాళ్ళు కూడా భయపడుతున్నారు సార్. వాళ్ళు కూడా ఇవాళ అభిజిత్ దిక్పే కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. మా ఉద్యమంలోకి కొంతమంది దీన్ని బదనాం చేయడానికి చొరబడ్డారని కూడా ఆయన చెప్తున్నాడు. మీరేం లేదు, ఇది ప్రోగ్రామ్ అయిపోయాక వెళ్ళి కూర్చొని ఒకసారి యూట్యూబ్ లో చూడండి, కైండ్ ఆఫ్ కామెంట్స్ వెరీ షాకింగ్ కామెంట్స్ అది. అండ్ యూ హ్యావ్ దాంట్లో ఇంకోటి భారత్ తేరే టుక్డే హోంగే, అదేందుకు సార్ కామెంట్ అది? వేర్ ఇస్ నీట్ ఇష్యూ ఏంది? మీరు ప్రొటెక్ట్ చేస్తున్న దేని గురించి? ఎస్, గవర్నమెంట్ షుడ్ హ్యావ్ యాక్టెడ్ ఇట్. ఇప్పుడు ఇంతకుముందు మనకి ప్రకాష్ గారు వెళ్తే ఎవరితో మాట్లాడాలి, ఏ గ్రూప్ ఆఫ్ అన్ఆర్గనైజ్ స్టూడెంట్స్ అండి, వాళ్ళు వెళ్ళి కూర్చొని ధారణాలు చేశారు. వాళ్ళు కాక్రోచ్ లేకుంటే ఇంకేదో పార్టీ పెట్టుకున్నారు. దే కుడ్ హావ్ బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ అజిటేటెడ్, సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి మాట్లాడవచ్చు. దే కుడ్ హావ్ ఇన్వైటెడ్ ఎనీ అదర్ పార్టీ ఆఫీసర్ ఎవరైనా పిలిపించి మాట్లాడవచ్చు. స్టార్టింగ్ ది షుడ్ హావ్ బిగన్ ఒక ఇంటరాక్షన్ చేస్తే బాగుండేది. దీంట్లో ఏమైంది, కొంచెం వీళ్ళు పికప్ అయ్యి యూత్ రాగానే పొలిటికల్ పార్టీస్ కూడా జంప్ అయ్యారు. దాంట్లో ఇప్పుడు తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ పోయి ప్రైమ్ మినిస్టర్ రెసిగ్నేషన్ కావాలని అని గవర్నమెంట్ స్లోగన్ తీస్తా ఉన్నాడు. ద హోల్ థింగ్ హస్ బీన్ డిలేడ్. ఒక చిన్న ఇష్యూ దే కుడ్ హావ్ డిస్కస్ అంటే. కానీ మీరు ఒకటి చెప్పండి సార్, మీరు బోల్డ్ అని పరీక్షలు చూశారు, జాతీయ స్థాయిలో అత్యంత కాంపిటీషను 5 ఏళ్ళు, కనీసం 5 ఏళ్ళు 8th క్లాస్ నుంచి పిల్లలు చదువుతారు. 24లో ఈ మధ్య కాలంలోనే 24లో లీక్ అయింది. సరే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు ఆన్లైన్ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లకి టైం పట్టవచ్చు, 23 లక్షలు 24 లక్షల కంప్యూటర్లు, సేఫ్టీ ఉన్న సెక్యూరిటీ ఉన్న కంప్యూటర్లు లేకపోయి ఉండొచ్చు. కానీ పేపర్ లీక్ కాకుండా కావాల్సిన ఏర్పాట్లు తీసుకోవడంలో కానీ మీరు ఆశ్చర్యపోతారు సార్. 24లో పరీక్షలు అయితే 720 మార్కులుగా పరీక్ష. అసలు మార్కులు ఎలా వేశారో సార్ మీకు తెలుసా? ఒక క్వశ్చన్కి రైట్ అయితే 4 మార్కులు, తప్పు అయితే 1 మార్కు పోతుంది. 720కి 716, 717, 70-80 మందికి వేశారు. అసలు 717 ఏం చేసినా రాదు, ఎందుకంటే అన్నీ కరెక్ట్ అయితే 720 వస్తాయి, ఒకటి అటెంప్ట్ చేయకపోతే 716 వస్తాయి, ఒకటి తప్పు చేస్తే 715 వస్తాయి. కానీ 717 మార్కులు వేశారు. అంటే ఎంత అసమర్థంగా, ఎంత తలతిక్కగా వ్యవహరించారో 24లో చూసాం. 26కి దాన్ని సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు పరీక్ష రద్దు చేసేదాకా వచ్చింది కదా, దీనికి బాధ్యత ఉండదా గౌరీశంకర్ గారు? డెఫినెట్ గా బాధ్యత ఉండాలి. కానీ ఇంత పెద్ద భారతదేశంలో ప్రకృతి పడే వాళ్ళు లేకుంటే డెలిబరేట్లీ కొంతమంది చేసిన వాళ్ళు దాంట్లో డెఫినెట్ గా దిస్ కైండ్ ఆఫ్ థింగ్ మరి వదిలేద్దాం. అయితే ఎప్పుడు రాజకీయ పార్టీ కానీ ఎవరు మాట్లాడొద్దా? మీరు 1971 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాశారు, 70లో 71లో. నేను 80sలో రాశాను. మేము 80s రాదు. మీరు బదుర్గా కాలేజ్ లో మేము ఎగ్జామ్ రాసాం సార్. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ అప్లై అని మనకు అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేది. అప్పుడు బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉద్యోగం అప్లై చేస్తే ఒక కింద అడ్వర్టైజ్మెంట్ కింద ఉంటుంది, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ నీడ్ నాట్ అప్లై. వాళ్ళంతా లీక్ పేపర్లు రాసి పాస్ అయ్యారని. పాస్ అయ్యింది. అయితే
అడ్వర్టైజ్మెంట్స్ ఉండేది, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ నీడ్ నాట్ అప్లై అని. ఓకే అలాంటప్పుడు అప్పుడు గవర్నమెంట్ ది బ్రాట్ ఇన్ పింగిల్ జగన్మోహన్ రెడ్డి గారిని జస్టిస్ పింగిల్ డివిజన్ అపాయింట్ చేస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 73 to 76. ఓకే నేను బీకామ్ భద్రకాలు చదివాను. ఓకే తను ఒక గోనె సంచి వేసుకొని వచ్చాడు సార్ మా క్లాస్ కి. ఓకే వచ్చేసి చెప్పాడు, ఎవరి దగ్గర చిట్టీలు ఉన్నా లేకుండా గైడ్లు ఉన్నా తెచ్చి టేబుల్ మీద పెట్టండి, 1 hour టైం ఇస్తాను మీకు. నేను వేరే క్లాస్ లో వెళ్ళేసి వచ్చాను. మీరు ఆ తర్వాత ఎవడైనా బుక్ కనపడ్డా, ఎవరు చిట్టీలు కనపడ్డా 3 ఏళ్ళు డివార్ అవుతాడు. డోంట్ బిలీవ్, కొంతమంది ఈజీ చేశారు, ఒక కుప్ప కొంతమంది భయపడి వేసే పెట్టారు. సార్ కాదు గౌరీశంకర్ గారు, మనకి టైం తక్కువ ఉంటుంది. అకాడమిక్ ఎగ్జామ్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. I'm telling you, he had debarred so many people. There was no first class in the results. అవును. Only second and first class. ఆ భయంతో కనీసం కొన్ని ఏళ్ల వరకు ఎవరు కాపీ పెట్టి, నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు భయం ఏది అంటున్నా, ప్రతిసారి లీకులు అవుతుంటే భయం ఏది? ఇప్పుడు ఇంత సెన్సేషన్ కూడా భయం క్రియేట్ చేసే చర్యలు లేకపోతే భయం ఎలా వస్తుంది? అదే అంటాను, వాట్ కెన్ మరీ స్ట్రాంగ్ గా హార్ష్ తీసుకుంటే అరే మీరు ఇంత స్టూడెంట్ మీద అంత హార్ష్ తీసుకుంటారా అంటారు. చేయలేదు అంటే ఎవరైతే లీక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కక్కుర్తి పడి డబ్బులకు కానీ ఇతర ఏదో అంటే పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద చర్య కాదు సార్, పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అంత హార్ష్ గా తీసుకున్నారని అంటారా? దే షుడ్ హ్యావ్ క్రిమినల్ కేసులు బుక్ చేయాలి, వాళ్ళకి దగ్గర 5 నుంచి 10 ఏళ్ల శిక్ష వరకు పడేటట్టు ఉండాలి. రైట్ సార్, టైం తక్కువ ఉంది. రాజశేఖర్ గారు చెప్పండి దీని మీద. ఇప్పుడు ప్రభుత్వాలు నిర్వహించిన వాళ్ళు ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొకళ్ళు కూర్చుంటే అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎక్కడ సమస్య ఉంది, డేటా దొరుకుతుంది మీకు, ఎన్ని పరీక్షలు లీక్ అయినాయి. దీని మీద ఇప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారా లేదా కదా సార్? అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం ఫిక్స్ కాకపోతే మళ్ళీ కకృతి పడే వాళ్ళు ఉంటారు, పైన ఉంటారు, కింద ఉంటారు, వాళ్ళు అమ్ముడు పోతుంటారు, పిల్లల ప్రాణాలు పోతూ ఉంటాయి, లక్షల మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని నివారించడంలో మరి మీరేం బాధ్యత చేసుకోదలుచుకున్నారో చెప్పండి. లేదు సార్, అది ఖచ్చితంగా అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఇది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇది ఒక రోజు డౌట్ లేదు, ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తానే ఉన్నాం, ఇది జరుగుతానే ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఇలాగే మాట్లాడుకోవడాలు, ఇలాగే వదిలేయడాలు. ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడే 4 రోజులు హడావుడి జరుగుతాయి, ఎంక్వైరీలు జరుగుతాయి, దాని మీద చర్యలు ఉంటాయి, ఆ తర్వాత ఏముండదు, రొటీన్ గా మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీనికి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్. తప్పకుండా దాన్ని మేము కూడా అంగీకరిస్తాము. ఎందుకంటే శాశ్వత పరిష్కారాన్ని దీనికి కనుక్కోకపోతే మాత్రం ఇలాంటి ఏమి ఇప్పుడుతో ఆగవు సార్, కంటిన్యూ అవుతుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా, నేను అదే చెప్పాను ఉదాహరణ. ఇటీవల డిఎస్సీలో ఏ విధంగా జరిగిందో 16,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్, అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే అంశాలు ఉంటాయి, ఇదే వ్యవహారం జరుగుతూ ఉంటది. కాబట్టి అల్టిమేట్ గా ఇప్పుడు యువత రాబోయే తరాలు సంబంధించినటువంటి మరి యువత కూడా నిర్వీర్యం అయిపోతారు కదండి, ఉద్యోగాల విషయంతో కష్టపడి చదువుకొని మరి ఈ విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణలో ఖమ్మంకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో తెనాల్సి 2-3 స్టూడెంట్స్తో మాట్లాడాను రాజశేఖర్ గారు, ఈ పరీక్ష రాసిన వాళ్ళు చెప్పింది. కొంతమంది ఫస్ట్ బాగా టెన్షన్ కంటిన్యూగా అందరూ తీసుకోలేరు, ఫస్ట్ టైం బాగా రాసాం, దానికంటే సెకండ్ టైం 40-50 మార్కులు తగ్గినాయి. వాళ్ళు కాపీ కొట్టిన వాళ్ళు కాదు, లీక్ అయిన పేపర్ వచ్చిన వాళ్ళు కాదు, మామూలుగా ఇక్కడ సాధారణ కోచింగ్ సెంటర్లో చదువుతున్న పిల్లలు. ఇప్పుడు ఏం చేయలేక లాంగ్ టర్మ్ కోచింగ్ చేయడం, సీట్ రాదని మాకు అర్థమైందని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ మానసిక క్షోభ, ఫస్ట్ సారి బాగా రాసి లీక్ అయ్యి పేపర్ వచ్చిన వాళ్ళు కాదు, బాగా రాసి రెండోసారి ఒత్తిడి తట్టుకోలేక ఏ కారణంగా పరీక్ష రాయిపోతే వాళ్ళు జీవితాలతో కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ వచ్చుదో లేదో కూడా తెలియదు మనకి. ఎస్, ఆఖరిగా ప్రకాష్ రెడ్డి గారు, ఈ చర్యలు ఏంటి? ఎన్ఎస్ఏ యాక్ట్ కానీ లేకపోతే పాస్పోర్ట్లు అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేదో, అణిచివేతని క్రియేట్ చేసేదో ప్రయత్నమా? అలాగే సిజేఐ వ్యాఖ్యల్ని బీజేపీ పార్టీ ఎలా చూస్తూ ఉంది? ఒక ఇష్యూ పక్క పెడదాం, తలలు పగిలి అని ఒకళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ వీడియోలు చూడండి అంటే అదేమి ఏ వీడియోలు కాదు, ఫేక్ వీడియోలు కాదు. ఏ ఫేక్ వీడియోలు అయితే చెప్పొచ్చు, చూడటానికి నాకు టైం లేదు, నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోకూడదు అని సిజే గారు వ్యాఖ్యానించవచ్చా? ప్రకాష్ రెడ్డి గారు సార్ మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. సరే, సిజేఐ గారి అభిప్రాయము ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది నేను వ్యక్తిగతంగా నాకు ఆయన అట్లా నేను ఊహిస్తూనే చెప్తున్నాను సార్, ఊహిస్తూనే ఆయన కాక్రోచ్ అనే పదాన్ని సేమ్ ఈ రోజు లాగా అబ్జర్వేషన్స్ గానే మాట్లాడాడు.
భారత రాజకీయ వ్యవస్థ మాట్లాడలే, లేకపోతే భారతదేశం యొక్క మిగతా వ్యవస్థ మాట్లాడలే, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మాట్లాడలే, నన్ అదర్ దెన్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మాట్లాడిండు. దాన్ని అవమానకరంగా కాంగ్రెస్ జనతా పార్టీ పెట్టే ఒక దేశానికి అవమానం సార్. నాకు మీకు సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ కాదు సార్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అబ్జర్వేషన్ పేరు మీద ఒక పార్టీ పెట్టిన కాంగ్రెస్ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? అంటే ఆర్టీ యాక్టివిస్టులు బొద్దింకల్లాగా జలగల్లాగా సమాజాన్ని దోచుకుంటున్నారా? ఆయన ఎందుకు అన్నాడు అనేదాన్ని ఆయన మాట్లాడింది అదే. ఆయన అంటే తప్పు అన్నాడు. మీరు ఇప్పుడు మనం అనుకుంటే తప్పే అన్నాడు అనుకోండి, దానికోసం ఓపిక పడతామా? దానికోసం ఒక పార్టీని సృష్టించి సుప్రీం కోర్టు జస్ట్ అబ్జర్వేషన్స్ వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది సార్ దేశంలో. సుప్రీం కోర్టు తీర్పులు ఉంటాయి, అబ్జర్వేషన్స్ వ్యాఖ్యలు ఉండవు సార్. సార్ ఆయన వ్యాఖ్యించారు సుప్రీం కోర్టు అబ్జర్వేషన్, ఆయన పర్సనల్ అబ్జర్వేషన్ చెప్పిన నేను అంటున్నా సార్. మిగతా ఎందుకు జరిగింది అనేది నేను ఊహిస్తలేను, ఊహించను కూడా సార్. అది ఊహించి చెప్తున్నాను ఇది కూడా. అది ఎందుకు అన్నాడు, ఎందుకు ఇది అన్నాడు అని పక్కన పెడతాం. మీరు తలలు బలిగినాయి అనేటువంటిది అడ్వకేట్ మాట అన్నాడు. పోలీసులు దెబ్బలు తిన్నారు, సావు బతుకుల మధ్య పోలీసులు 113 మంది పోలీసులు గాయాలయ్యాయని మనం ఇప్పుడు మాట్లాడాం సార్. వాళ్ళు మనుషులే కాదు, గాతులు దున్నపోతులు. వాళ్ళని మీ భాష నా భాష ఏంటి సార్? 113 పోలీసులు దెబ్బలు తింటే ఒక్కరైనా మాట్లాడరా సార్? ఎందుకు మాట్లాడలేదు సార్? ప్రభుత్వం మాట్లాడాలి కోర్టులో. ఎవరు మాట్లాడారు చెప్పండి మీరు? అంటే కాదు, 23 లక్షల మంది పిల్లలు వాళ్ళ జీవితాలు బదనామం అవుతుంటే 110 మంది పోలీసుల గురించి మాట్లాడతారా? అంటే 20 లక్షల మంది పిల్లలకు 113 మంది పోలీసుల దెబ్బలకి ఏమైనా కనెక్ట్ అంటలేదు సార్. వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, అణిచివేసే ప్రయత్నం చేశారు, కొట్లాట జరిగింది. 20 లక్షల మంది పిల్లలు ఉన్నారా? 20 లక్షల మందికి చెప్పండి, ఉద్యమం చేసి 20 లక్షల మంది పిల్లలు ఆరోగ్యం బాగుపడుతుందా? వ్యవస్థ బాగుపడుతుందా? ఓకే, దేనికోసం ఉద్యమం? దేశం అస్థిరత్వం కోసం కాకపోతే అంటే సార్ మీరు ఉద్యమాలు చేస్తే దేశం అస్థిరత్వం కోసం కాదు, స్థిరత్వం కోసం. మిగతా వాళ్ళు చేస్తే దేశం అస్థిరత్వం కోసం. అరాచక శక్తులు చేస్తున్న వ్యవస్థల గురించి మాట్లాడుకోవడానికి టైం ఉండదా అనేది అది అసలు విషయం కాదు. పోలీసులను దెబ్బలు కొడుతుంటే చూస్తూ కూర్చున్నటువంటి ఖండిస్తున్నటువంటి వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడుతూ వాది ప్రజలకు కూడా తెలవాలని చెప్తున్నారు సార్. రెండో అంశం. మూడో అంశం మీరు చాలా స్పష్టంగా అడిగారు సార్. నేను ఒక మాట చెప్తున్నా సార్, నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన. మీరు ఇంకొక మాట చెప్పారు, నేను 3 సార్లు ఎంసెట్ రాసిన. వారు గౌరీశంకర్ గారు చాలా జూనియర్ ని 3 సార్లు ఎంసెట్ ఎగ్జామ్ రాసిన. మొదటిసారి రాసినప్పుడు కొంత ప్రిపరేషన్, రెండోసారి రాసినప్పుడు ఒక ఇయర్ కాలేజంతా పనిచేసి నేను కూడా. అప్పుడు జయంత్ రెడ్డి గారు అని సీనియర్ మాకు అందరికి, ఆయన చాలా మందికి వచ్చేవాడి. అక్కడ పోయి కూర్చొని రాసిన, సంవత్సరం అంతా చదివి రాసిన సార్. అప్పుడు ఆ కాలంలో ఎస్ఎస్ఆర్ ట్యుటోరియల్ 250 రూపాయల ఫీజు అయితే 5,000 రూపాయలు ఫీజు కట్టి చదివాను సార్. కానీ సీట్ రాకపోవచ్చు. మూడోసారి రాసిన ఎగ్జామ్ ఫీజు కట్టినా ఏం రాస్తాంలే, గప్పుడు అంత సీరియస్ అయితే రాలేదు, ఇప్పుడు ఎందుకు రాస్తానంట. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్ అందరికి ప్యాటర్న్ ఎగ్జామ్ టఫ్ గా ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ మార్కు మారుతుంది సార్. అప్పుడు 50 మార్కులు 50 ఎక్కువ వచ్చినా 50 ఎక్కువ వచ్చినా పేపర్ ఈజీగా వస్తే 50 మార్కులు కట్ ఆఫ్ మార్కు సార్. పేపర్ టఫ్ ఉంటే మార్కులు తక్కువ వచ్చినా బెటర్ ర్యాంక్ వస్తుంది సార్. అందరు పిల్లలకి తెలుసు, లక్షల మంది నీట్ రాసిన పిల్లలు చూస్తుంటారు సార్. అందుకోసమని మీరు అన్న అబ్జర్వేషన్ చెప్తున్నాను సార్. ఈజీగా వచ్చినప్పుడు 50 మార్కులు ఎక్కువ వస్తుండే, టఫ్ ఉన్నప్పుడు 50 మార్కులు తక్కువ. 50 మార్కులు తక్కువ ఉన్నా పేపర్ టఫ్ ఉంటే మంచి ర్యాంకే వస్తుంది సార్. అది కూడా చెప్పండి. కరెక్ట్, అదే చెప్తున్నా. అందుకోసం ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక అబ్జర్వేషన్ ఉంటది. 20 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క మానసిక స్థితిని మనం ఒక్కరితో ఇద్దరితో పోల్చుకోలేము. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. నేను కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన. మెథడాలజీ నాకు ఉంటుంది సార్. నేను రాసిన, రాలేదు ఇంకో ఎగ్జామ్ ఏం కాదంటారు. మళ్ళీ రాయొచ్చు, ఏం కాదు. ఒత్తిడి తీసుకోవడం అలవాటు చేసుకోవాలంటారు. మళ్ళీ రాయొచ్చు. నేను కూడా స్ట్రెస్ తీసుకున్నాను సార్. నేను ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తాను. అదే సార్, మీరు తీసుకున్నారు సరే. మీరంటే మీకు రాక తీసుకున్నారు, వాళ్ళు పరీక్ష రద్దు సీట్ పోగొట్టుకున్నారు కదా. నేను గౌరీ అందుకోసమనే ఒక క్యారియర్ ను లేదా ఒక దీంతో దాంతో ముడిపెట్టాను కదా సార్. నేను ఒక మాట చెప్తున్నా ఫైనల్ గా. మీరు ఈ రోజున 35,000 అడ్మిషన్లు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లున్న తెలంగాణ అంటే హైదరాబాద్ భారతదేశంలో ఏదో 135,000 సీట్లు వచ్చినాయి. అది గుర్తుంచుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, నీట్ ఎగ్జామ్ కూడా వచ్చింది. మీరు అంతకుముందు అడిగారు కాబట్టి సుప్రీం కోర్టు యొక్క అబ్జర్వేషన్స్ తో వచ్చింది సార్. సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ తో వచ్చింది. అది కూడా ఎందుకంటే నేను ఎంట్రన్స్ రాసేటప్పుడు సార్ ఎంసెట్ రాసిన, జిప్మార్ రాసిన, ఏఎఫ్ఎంసీ రాసిన, కోర్టు పేరు రాసి వచ్చిన. ఇప్పుడు అన్ని రద్దు చేసి మీరే రాశారు. చర్చ కాదు. ప్రకాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు 1 సెంటెన్స్.
సార్ కేసు ఎటు ఫెయిల్ అయిందా, ఏం సెట్ ఫెయిల్ ఒక నిమిషం అన్న, అన్న ఒక నిమిషం, ఒకటే అన్న ఒక నిమిషం. చేస్తారు. ఓకే. అర్థం చేసుకోవాలని సార్ చెప్పారు. ఒక నిమిషం సార్ ప్లీజ్. వన్ సెంటెన్స్ సార్, లాస్ట్ సెంటెన్స్. యా సార్, ఒకే ఒక సెంటెన్స్. ఇవాళ ఇప్పుడు అక్కడ అసాంఘిక శక్తులు చేరినాయి అని మాట్లాడుతా ఉన్నారు, పోలీసుల్ని చెత్త కొట్టారని చెప్తా ఉన్నారు, విద్యార్థుల్ని పోలీసులు చెత్త కొట్టారని వీడియోస్ మనం చూస్తా ఉన్నాం. ఓకే. సో టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్ అంటామా, దాని ఫెయిల్యూర్ అన్నామా? బికాస్ దే టుక్ ద పర్మిషన్ టు డూ ప్రొటెస్ట్ దేర్. ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకొని కూర్చున్నారు అక్కడ. ఓకే. ఓకే. సో ఢిల్లీ రాజధానిలో ఇంతమంది అసాంఘిక శక్తులు చేరితే పార్లమెంట్ ముట్టడికి హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయ్యాడు కాదు సార్, పార్లమెంట్ ముట్టడికి అయితే అనుమతి లేదు. ఇదేమో మొత్తంగా నీటికి సంబంధించి జరుగుతున్న గందరగోళం, నీట్ లీక్కి సంబంధించి ఏ దారికి చేరబోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. పార్లమెంట్ అయితే 4 రోజులకి స్తంభించిపోతోంది. దీక్ష కొనసాగుతుంది. జంతర్ మంతర్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు ఆపేటవే కాకుండా షాపులు బంద్ చేయటం, ఇంటర్నెట్ బంద్ చేయటం లాంటివి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీటిలో పాల్గొన్న వాళ్ళ మీద NSA చట్టం కింద అరెస్ట్ చేస్తాం, అలాగే పాస్పోర్ట్లు రద్దు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది? పార్లమెంట్లో దీనికి ఒక పరిష్కారం వస్తుందా? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి సరైన సంస్కరణల దిశగా ప్రభుత్వం వెళ్ళబోతుంది అన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.